హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ కుమార్. మీరు చూస్తున్నారు కదా, దీని పేరు వచ్చేసి ఎస్ఆర్పి. ఎస్ఆర్పి అంటే సస్పెన్షన్ రోప్ ప్లాట్ఫామ్ అని అర్థం. ఇది ఎక్కువగా కన్స్ట్రక్షన్లో వాడుతుంటారు. దేనికోసం అంటే మెటీరియల్ డంప్ చేసుకోవడానికి, అదేవిధంగా అవుట్ సైడ్ ప్లాస్టింగ్ కానీ పెయింటింగ్ కానీ చేసుకోవడానికి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే దీనికైతే ఒక ప్రాబ్లం అయితే వచ్చింది. ఈ మోటార్ లోపల రోప్ గైడ్ అనేది ఉంటుంది. ఈ రోప్ గైడ్ ఏం చేస్తుంది అంటే, మనం ముందే చెప్పుకున్నాం సస్పెన్షన్ రోప్ ప్లాట్ఫామ్ అని. అంటే రోప్ ద్వారా గాల్లో ఎలబడుతుంటుంది. రోప్ అనేది గేర్ బాక్స్లో అవుట్ సైడ్ నుంచి మనం పెడతాం కదా, అది ఇన్సైడ్ నుంచి రొటేట్ అయ్యి మళ్ళీ అవుట్ సైడ్కి రావాలి. అట్లా రావడానికి రోప్ గైడ్ అనేది ఉపయోగపడుతుంది. ఒకవేళ రోప్ గైడ్ అనేది డ్యామేజ్ అవుతాయి కనుక రోప్ కూడా డ్యామేజ్ అవుతుంది. అందుకనే రోప్ గైడ్ డ్యామేజ్ కాకుండానే మనం రీప్లేస్ అనేది చేసుకుంటూ ఉండాలి. లేదంటే రోప్ డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే రోప్ గైడ్ అనేది అంత సాధారణంగా పోదు. ఎందుకు పోతుంది అంటే, మీరు ఎక్కువగా లోడ్ వేసి హైట్ వర్క్ చేసినప్పుడు ఈ రోప్ గైడ్ అనేది అరిగిపోతుంటుంది. అదేవిధంగా ఈ స్టీల్ బెల్ట్ చూసారు కదా, ఈ స్టీల్ బెల్ట్ కూడా మనం క్లీన్ చేసుకోవాలి లోపల. ఎందుకంటే డస్ట్ ఎక్కువగా ఉంటుంది, ఆయిల్ కూడా అప్పుడప్పుడు లీకేజ్ అవుతుంది. కాబట్టి అది కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు.